అమరావతి దగ్గర ఒక మిస్టరీ ఏంటంటే, అమరావతిలోకి వచ్చే కొండవీటి వాగు వాటర్ అంతా ఇమ్మీడియట్‌గా పంప్ చేయడానికి అనుగుణమైనటువంటి పంప్ సిస్టమ్స్ పెట్టాం. దాన్నేమంటారు? ఎత్తిపోతల పథకం పెట్టేసామన్నారు. ఉండవల్లి దగ్గర పెట్టారు. ఇప్పుడు 12 మోటార్లుంటే 6 మోటార్లు ఆన్ చేసి నీళ్లు తోడి పోస్తూనే ఉన్నారు. అయినా మరి అమరావతిలో నీళ్ళెందుకు ఉన్నాయి అంటే, వస్తాయి, వచ్చిన తర్వాత అది లాగేస్తే తప్పించి రాకుండా చూసే సిస్టమ్ లేదు అనేది ఇక్కడ తేలుతున్నటువంటి అంశం. అదొక మిస్టరీ. మరి అట్లెట్లా చెప్పారు అన్నటువంటిది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఇవాళ టీవీ9లో అనుకుంటే ఇందాక వాళ్ళు ఏదో లైవ్ పెట్టినప్పుడు ఒకటి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కాలువలన్నిట్లో తూటుకాడ అట్లాగే ఉండిపోయింది. ఆ తూటుకాడని తీయకపోయేటప్పటికి దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి ఆ నీళ్ళన్నీ ఊళ్ళోకి వచ్చినాయి అని చెప్తున్నారు. మొన్ననే చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఆయన పేరేంటి, నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారు? దాదాపు 200 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలన్నింటిలో కూడా పూడికలు తీసాము, తూటుకాడ ఇట్లాంటివన్నీ తీసేసి నీళ్లు సవ్యంగా పారేలా చేసాం, ఇరిగేషన్ జగన్ నిర్లక్ష్యం చేస్తే మేము చేసామని చెప్పారు. 250 కోట్లు. మరి అమరావతి రాజధాని ప్రాంతానికి నీళ్లు పంపించే కాలువల దగ్గర తూటుకాడే తీయకపోవడం ఏంటి అసలు? అది ఎట్లా సాగింది? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీనట్ట ఇదొక మిస్టరీ అయింది. మూడవ పాయింట్ ఏంటయ్యా అంటే, అక్కడ ఈ అమరావతి ఆ ఉండవల్లి దగ్గర లాకులు ఉంటాయి. అటు తెనాలి అటు పక్కకి నీళ్లు పోతాయి అన్నమాట. ఆ నీళ్ళకి సంబంధించినటువంటిది అంటే కృష్ణానదిలో నీళ్లు ఇటు పక్కకి వెళ్తుంటాయి. ఈ తెనాలికి వెళ్ళే 3 కాలువలు ఉన్నాయి కదా, అటుకి రైవస్ కాలువ ఇట్లాంటివన్నిటికి కూడా నీళ్లు వెళ్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన గేట్లు రిపేర్లు పట్టించుకోలేదు. 15 సంవత్సరాల నుంచి ఆ గేట్లు రిపేర్లు చేయకపోవడంతో వాటికి బెజ్జాలు పడ్డాయి. ఆ బెజ్జాలు పడినటువంటి కారణంగా వాస్తవంగా అక్కడ నీళ్లు స్ట్రక్ అయిపోవాలి. స్ట్రక్ కాకుండా కృష్ణానదిలో నీళ్ళు వచ్చి కృష్ణానదిలో నీళ్లు కూడా అంటే కృష్ణానదిలో నీళ్ళే ఈ కాలువల ద్వారా అట్టుకోవాలి. అలా కాకుండా ఈ లీకుల ద్వారా వచ్చిన నీళ్ళు వచ్చి కొండవీటి వాగులోకి వెళ్తున్నాయి. తద్వారా కొండవీటి వాగు పొంగి ఇప్పుడు అమరావతికి వస్తుందంటే రౌండ్ అవుతున్నాయి అన్నటువంటిది వాళ్ళు చెప్పుకొచ్చింది. అది ఎలా సాధ్యం నాకు అర్థం కాదు. ప్రాక్టికల్గా కూడా అక్కడ నీళ్ళది తెనాలి వైపుకి ఆ రూట్కి పంపించే నీళ్ళ కాలువలే కదా అయ్యి. గేటు తీసినా గేటు వేసినా నీళ్ళు అడిపోయాయి కదా. ఇప్పుడు కృష్ణానదిలో నీళ్ళు నిండినప్పుడు ఆ కాలువలు ఎట్టాగో ఓపెన్ చేయాలి కదా, దాంట్లో లీక్ ఎందుకు? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి, ఆ నీళ్లు కొండవీటి వాగులోకి వెళ్ళేదేంటి? కొండవీటి వాగు ఆ పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీళ్లు కదా. ఇదొక మిస్టరీ. ఇవి చెప్పే మాటల్లో తేడా ఉందా, లేకపోతే నిజంగా జరుగుతోందా? అసలు ఎందుకు వచ్చినాయి అమరావతిలోకి మళ్ళీ ఇంత నీళ్లు? కొండవీటి వాగుకి ప్రత్యామ్నాయం ఒక పక్కన 100 కోట్ల రూపాయలు పెట్టి చేశారు ఆ నీళ్ళని కృష్ణానదిలోకి పెట్టేటందుకు. సరే, క్రిందటిసారి అంటే ఏదో 150 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వరదలు అన్నారు. మొన్నటిసారి ఇప్పుడైతే అట్లా లేదు కదా, కుండపోత వర్షాలు అయితే వచ్చినాయి. బట్ ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది అన్నదే $1 మిలియన్ ప్రశ్న. జాగ్రత్తగా చెక్ చేసుకుని సొల్యూషన్ ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు జరిగింది ఇది అన్నటువంటిది ఒకసారి పబ్లిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది.